ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. ముకుందా జ్యువెలర్స్ సమర్పించు దీపావళి స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. అమ్మ, దీపావళి శుభాకాంక్షలు అమ్మ. మీ అందరికీ కూడానమ్మా, మీకు చూసే ప్రేక్షకులకి, ఎవరెవరైతే దీపావళి చూసుకుంటున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అమ్మ, దీపావళి అనగానే చిన్న పెద్ద ఆడ మగాన్ని తేడా లేకుండా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. అవునమ్మా. నిజం చెప్పాలంటే పిల్లలైతే వెయిట్ చేస్తారేమో దీపావళి కోసం ఎప్పుడు వస్తుందా అని. ఈ పండుగ యొక్క విశిష్టత, ఈ రోజు అవలంబించాల్సిన విధి విధానాలు ఒక్కసారి మీ మాటల్లో. దీపావళి అన్న పేరులోనే ఉందమ్మా దీపాల వరుస. ఎన్నో దీపాలు పెట్టుకుంటాం, అది ప్రధానం. అవును. ఎందుకు దీపాలు పెట్టుకుంటాం? దీపం పెట్టుకుంటే వచ్చేదేమిటి? దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే, లేక దీపలక్ష్మి నమోస్తుతే. అవును. దీపమే పరబ్రహ్మ స్వరూపం. అందుకే మనం పూజ చేసేటప్పుడు అన్నింటినీ ఏదో ధూపమాఘ్రాపయామి అలాంటి పదాలు వాడతాం. పుష్పాన్ సమర్పయామి అంటాం. దీపం దగ్గరికి వచ్చేప్పుడు దీపారాధన చేస్తాం. ఆరాధన దీపాన్నే ముందుగా మనం పూజిస్తాం. అటువంటి దీపం దేనికి సంకేతం అంటే సర్వతమోపహం, సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. సమస్తమైన చీకట్లు అంటే ఏమిటి అంటే ఈ కంటికి కనపడేటటువంటి వెలుగు లేకపోతే రాత్రిపూట వచ్చే చీకటే కాదు, అజ్ఞానం, ఆ తరువాత అనారోగ్యం, దుఃఖం, బాధ, ఇలాంటి మనం వద్దనుకునేవేవైతే ఉన్నాయో అవన్నీ చీకట్లే. అవును. అటువంటి చీకట్లన్నీ పోగొడుతుంది. ఎట్లా పోగొడుతుంది? ఒక్క దీపం పెడితే, అంటే చేతిలో దీపం కనుక ఉన్నట్టయితే దారి కనపడుతుంది. కనుక మనకు కావలసిన పనులు చేసుకోగలుగుతాం. జ్ఞానం అనే దీపం ఉంటే అజ్ఞానం పోతుంది, కనుక విజ్ఞానం కలుగుతుంది. అవిద్య అనేటటువంటి చీకటిని విద్య అనేటటువంటి దీపం పోగొడుతుంది. అనారోగ్యం అనేటటువంటి చీకటిని ఆరోగ్యం అనే వెలుగు పోగొడుతుంది. కనుక సమస్తమైనటువంటి చీకట్లని పోగొడుతుంది. కనుక దీపం వెలిగించటం అన్నది చాలా ప్రధానమైనది, ముఖ్యమైనటువంటిది, అందరూ సంతోషించేటటువంటిది, తప్పక చేయాల్సింది. మామూలుగా ఒక్క దీపం పెడితేనే ఇట్లా పోతే ఎన్ని దీపాలు వెలిగించుకుంటే ఎన్ని చీకట్లు పోతాయమ్మా. నిత్య పూజలో మనం ప్రతిరోజు కూడా దీపం పెడతాం. మీరు అన్నట్లుగా ఒక దీపానికే ఇన్ని విశిష్టతలు ఉంటే దీపావళి రోజు అచ్చంగా దీపాలతోనే మనం పూజ జరుపుకుంటాం కదా. దీపానికి పూజ చేస్తాం, దీపాలతో పూజ చేస్తాం. అవునమ్మా. అది దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యం. ఈ రోజు అవలంబించాల్సిన విధి విధానాలు, పూజా విధానం, ముఖ్యంగా మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం కదమ్మా. దీని యొక్క విశిష్టత ఏంటమ్మా? లక్ష్మీదేవి ఈనాడు ఆవిర్భవించింది పాలసముద్రం తరచినప్పుడు. అమావాస్య నాడు ఆవిర్భవించింది ఆవిడ. అందుకే అమావాస్య నాడు పుడితే అమ్మాయి అందంగా ఉంటుంది, మహాలక్ష్మి స్వరూపం అంటారు. అందుకు కనుక అమావాస్య అనేది లక్ష్మీదేవికి, అందులో ఆశ్వయుజ అమావాస్య ఇది. అంటే ఉత్తర దేశీయులు కార్తీకం అనేస్తారు, వాళ్ళకి 15 రోజుల ముందు మొదలవుతుంది కనుక. ఆశ్వయుజ అమావాస్య అన్నది అమ్మవారి పుట్టినటువంటి రోజు లక్ష్మీదేవి. అందువల్ల ఆ రోజు ఆవిడ పుట్టడమే కాదు, ఆ రోజే ఆవిడ కళ్యాణం కూడా అయింది. లక్ష్మీ కళ్యాణం కూడాను అంతే. ఎందుకు కళ్యాణం అయిందంటే ఆవిడ ఆవిర్భవించగానే అందరూ దేవకాంతలందరూ వచ్చి ఆవిడికి చక్కగా అభ్యంగన స్నానం చేయించేస్తారు. ఆ పాల సముద్రంలో ఉన్న మీగడ తెచ్చి ఒంటికి అలా చేయిస్తారనమాట. దిగ్గజాలు వచ్చి ఆవిడికి అభిషేకం చేస్తాయి, నీళ్లు తెస్తాయి, ఆకాశగంగ నీళ్లు, అష్టదిగ్గజాలు. అందుకే మనం చూస్తే అటు ఇటు అమ్మవారికి దిగ్గజాలు ఏనుగలు ఉన్నట్టుగా కనపడతాయి. ఆవిడికి అభిషేకం చేయడానికి నీళ్లు తీసుకొచ్చాయి అవి. ఇలా చేసి ఆవిడని అలంకరించినప్పుడు దేవతలందరూ కూడా ఈవిడ నా వంక చూస్తే బాగుండు, నన్ను పెళ్లి చేసుకుంటే బాగుండు, ఇలా కోరుకున్నారు అందరూ ఆ సౌందర్యాన్ని చూసి. ఆవిడ అలా చూసింది, అందరిని చూసి వీళ్ళెవరూ పనికిరారు అనుకుంది. విష్ణువును చూసి ఇష్టపడి తన చేతిలో ఉన్నటువంటి సమూహంలో ఆయన కూడా ఉన్నారు, అక్కడ ఉన్నాడు. ఎందుకంటే లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఎందుకు పుట్టాల్సి వచ్చింది? దానికి కూడా కారణం ఉంది కదా. ఏమిటి అంటే దుర్వాసో మహర్షి శపించటం వల్ల స్వర్గలక్ష్మి స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి సముద్రంలో దాక్కుంది. స్వర్గంలో ఎటువంటి శోభ, కాంతి, వెలుగు లేకుండా అయిపోయినాయి. బాధపడ్డాడు, పొరపాటు చేశాడు కదా. మరి ఆయన ఇచ్చినటువంటి దండని మెడలో వేసుకోకుండా ఒక బ్రాహ్మడు మెడలో వేసుకున్న దండ నేను వేసుకుంటానా అని చెప్పి ఏనుగు మీద వేశాడు. ఆ దండ కూడా తను వేసుకున్నది కాదు, విష్ణువు తగ్గించి తెచ్చానని చెప్తే కూడా పట్టించుకోవాలా. ఒకళ్ళు వేసుకున్నది నిర్మాల్యం, నేను వేసుకుంటానా అనుకున్నాడు. కానీ నిర్మాల్యం ఎంత పవిత్రమైంది,
దేవుడి దగ్గర స్వామివారి మీద నుంచి నుంచి వచ్చింది కదా. ఆ మాత్రం ఆలోచించలేదు గనక నువ్వు అహంకారంతో ఉన్నావు గనక నీ స్వర్గలక్ష్మి నిన్ను వదిలిపోతుంది అన్నాడు. మరి ఎప్పుడు అది కూడా ఉంటుందిగా. అవును. ఎప్పుడైనా సరే వీళ్ళు శాపం ఇచ్చారంటే ఒక్క క్షణమే ఉంటుంది, వాళ్ళ కోపం ఎక్కువ ఉండదు. కోపం వెంటనే దానికి అది కోపం సంబంధించి ఎక్కువ ఉంటే వాళ్ళు అసలు ఋషులే గారు. అవునమ్మా. అప్పుడు మరి ఎప్పుడంటే లక్ష్మి ఎప్పుడైతే మళ్ళీ విష్ణువు చేరుకుంటుందో అప్పుడు నీకు లక్ష్మి లక్ష్మి వచ్చేస్తుంది అంటాడు. అందుకని సముద్రంలో ఆవిడ దాక్కుంది, పుట్టిల్లు కదా. అవును. వీళ్ళు అక్కడ దాక్కుంది. వీళ్ళు పాల సముద్రాన్ని తరచినప్పుడు ఆవిడ ఆవిర్భవించింది, విష్ణువుని ఆవిడ అప్పుడే వరించింది. కదా అమృతం కూడా వచ్చింది. అమృతం, ఆ తర్వాత అమృతం, తర్వాత చంద్రుడు పుట్టాడు, మొదట లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. అంతకు ముందే ఐరావతం, కల్పవృక్షం, ఉచ్చైశ్రమ, కల్పవృక్షం, చింతామణి, పారిజాతం, కామధేనువులు ఇవన్నీ ముందర ఆవిర్భవించాయి. అంతకన్నా ముందు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఇవన్నీ వరుసగా అయ్యి అప్పుడు ఆవిడ లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అందువల్ల లక్ష్మికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు లక్ష్మి యొక్క జయంతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ రోజు వివాహం కూడా జరిగిందమ్మా. అప్పుడు అయిపోయింది, ఆవిడ చేపట్టింది అంతే, కళ్యాణం అదే. మనం చేయడం కాదు. ఆయన మెడలో దండ వేసింది, అయిపోయింది, ఓహో. వెళ్ళింది, వెంటనే వరించింది. స్వర్గ అయింది. అక్కడి నుంచి ఆవిడ తన వాహనం ఎక్కి విహారానికి బయలుదేరింది. అమ్మవారి యొక్క వాహనం గుడ్లగూబ. గుడ్లగూబకి పగలు కళ్ళు కనిపించవు కనుక అందుకే దీపం పెట్టాక చీకటి పడ్డాక మనం అమ్మవారికి పూజ చేస్తాం, మన ఇంటికి వస్తుందని. కానీ ఈ కథ నేను మొట్టమొదటిగా వింటున్నానమ్మా. జనరల్ గా మేము అంటే మా అందరికి తెలిసిన కథ ఏంటంటే కృష్ణుడు యుద్ధానికి వెళ్ళటం, తర్వాత సత్యభామ రాక్షసుని వధించటం, ఇదంతా జరిగింది. కాక ఇది కూడా జరిగింది, ఇది జరగపోలా. ఇది కాక నరకాసుర వధ కూడా కారణం. ఈ రోజున అనేకమైన సత్కార్యాలు జరిగాయి, మంచి పనులు. అందులో ఇదొకటి, లక్ష్మీదేవి ఆవిర్భావం. మరి లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు? అవును, ఇది కారణం. లక్ష్మీ పూజ ఎందుకు చేయాలన్న దానికి చెప్పాను ఇది. అదేనమ్మా. సో గుడ్లగూబ ఆవిడ వాహనం కాబట్టి పగలంతా కనిపించదు కాబట్టి సాయంత్రం మనం విహారానికి బయలుదేరింది. తర్వాత అందుకే మనం ఏదో రాత్రిపూట పూజ చేస్తాం ఆవిడికి. ఇంట్లో దీపాలు వెలిగించుకుంటే లక్ష్మి ఉంటానని చెప్పినటువంటి స్థానాల్లో దీపాలు ఒకటి. అందులో ముఖ్యంగా ఆవు నెయ్యితో వెలిగించిన దీపం. ఈనాడు తప్పనిసరిగా ఆవు నెయ్యి దీపాలు పెట్టుకుంటారు చాలా మంది. ఆవు నెయ్యి దొరకని సందర్భంలో నువ్వుల నూనె దీపం, వేరేవి పెట్టరు, వేరేవి పెట్టకూడదు. ఈ నెలంతా కూడా నువ్వుల నూనె దీపమే పెట్టాలి. అవును, మట్టి ప్రమిదల్లో పెట్టుకుంటాం కదమ్మా. మట్టి ప్రమిదలు పెట్టుకోవచ్చు, అంటే బయట పెట్టేవి, లోపల పెట్టుకునే వాటిల్లో మనకు ఉండేటటువంటి ఎన్ని రకాల ప్రమిదలు ఉంటే అన్నిట్లోనూ పెట్టుకుంటాం. ఇది అందుకని ఆ సాయంకాలం పూజ చేయడంలో ఉన్న విశేషం ఇది. ఈనాడు లక్ష్మీ పూజ చేస్తారు. అయితే ఈ వ్యాపారస్తులు ఈ రోజు పుస్తకాలు మార్చుకుంటారు గనక వాళ్ళు రాత్రి చేసినా మనం మామూలుగా పగలు చేసుకుంటాం, లక్ష్మీనారాయణ పూజ చేసుకుంటాం దీపావళి నాడు. దీంతో పాటుగా మరి కృష్ణుడి కథ కూడా చెప్పాలంటే, నరకాసురుడు ఉన్నాడు. నరకాసురుడు ప్రస్తుతం మనకున్నటువంటి కామరూపదేశం అంటామే అస్సాం, అక్కడ రాజు బాగానే పరిపాలిస్తున్నాడు. కానీ కొన్ని రకాల చెడ్డ స్నేహాల వల్ల రాక్షస అంశ కూడా ఉంది గనక తన కలకాలం బతికుండాలని చెప్పి తాంత్రిక పూజలు చేయాలనుకుంటే ఎన్ని వేల మందో రాజకుమారులని రాజకుమార్తెల్ని బలి ఇస్తే కామాఖ్యాదేవి అనుగ్రహిస్తుంది అని చెప్తే రాజకుమార్తెల్ని తీసుకెళ్ళి చెరసాల్లో బంధించాడు. ఒక్కసారి ఇవ్వాలి, మళ్ళీ రోజుకోసారిగా, రోజుకొకళ్ళు కాకుండా ఒకేసారి ఇంతమందికి బలి ఇచ్చినట్టయితే అదేదో వాళ్ళ కోరికలు రాక్షసుల కోరికలు ఒకేలా ఉంటాయి కదా, అలా అని. ఇది తాంత్రికం. కామాఖ్య ఇప్పటికి కూడా కొంత తాంత్రిక నడుస్తూ ఉంటుంది మా కామాఖ్యలో. అక్కడ అలాంటిది కృష్ణుడు తాను నరకాసురుని సంహరించడానికి బయలుదేరుతుంటే సత్యభామ నేను కూడా వస్తానంది. ఎందుకు యుద్ధభూమికి అన్నాడు. ఏం లేదు, నేను అక్కడ నువ్వు యుద్ధం చేస్తుంటే చూసి ప్రత్యక్షంగా యుద్ధాన్ని నేను అందరికీ చెప్తా. మిగిలిన చోట్ల మామూలుగా ఎట్లా ఉంటుంది, ఇంత గొప్పగా రాక్షసుని సంహరించాడు అని చెప్పుకోవాలి. ఇప్పుడు అట్లా కాదుగా, నేనే చెప్తాను సంహరించాడు, నా కళ్ళతో చూశానని. అంటే ఇలాంటి మాటలకి పొంగిపోని మగవాళ్ళు ఉంటారా? అదే కదా. అందులో కృష్ణుడు కూడా లీలా మానుష విగ్రహుడు. సరే బయలుదేరాడు, ఆవిడ కూడా వచ్చింది. ఈయన బయలుదేరంగానే దేవతల కార్యం కదా, అందుకని చెప్పి ఇంద్రుడు గరుత్మంతుడికి చెప్తే గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడిని ఎక్కే వెళ్ళాడు, ముందర మురాసురుని సంహరించాడు. అతడికి 80,000 మంది అనుకుంటా అతడి సైన్యం, వాళ్ళందరినీ సంహరించి లోపలికి వెళ్ళాక అక్కడ నరకుడు వచ్చాడు. నరకుడు బాణం వేసినప్పుడు వచ్చి అది నుదుటున తగిలి కృష్ణుడు కొద్దిగా అలా సొమ్మసిల్లాడు. సొమ్మసిల్లి వెంటనే ఆవిడ కంగారు పడుతున్న ఆవిడతో చెప్తాడు, నువ్వు ఎప్పుడు అంటావు కదా నేను కూడా యుద్ధం చేస్తాను, సరదా పడతావు, తీసుకో, బిల్లు తీసుకో, యుద్ధం చెయ్యి అన్నాడు.
కృష్ణ భగవానుడే ఆదేశించారు, అనుమతించాడు. అటు పక్కన నరకుడి మీద కోపంగా చూస్తోంది, కృష్ణుడి వైపు ప్రేమ చూపిస్తోంది. అంటే 2 రకాలుగా చూడగలగడం అన్నది ఆడవాళ్ళకే చేతనవుతుందండి. ఒకేసారి 2 ఇళ్లలో 10 రకాలుగా చూస్తాం. అవునమ్మా, తప్పదు కదా. తప్పదు. అలా అటు చూస్తోంది, ఇటు చూస్తోంది. అలా కొంచెం సేపు వాడిని నిలవరించింది, నరకాసురుడిని. నిలవరించిన తర్వాత అప్పుడు కృష్ణుడు తేరుకున్నాడు. తన విల్లు తను తీసుకుని నరకాసురుడిని సంహరించాడు. ఇది జరిగింది ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు. అది జరగంగానే ఇహ మర్నాడు అందరూ సంతోషపడిపోయారు. అందుకని దీపాలు వెలిగించుకున్నారు. అప్పుడు దీపాలు కూడా వెలిగించుకునేవాళ్ళు కాదట. రాక్షసులకి శక్తి రాత్రిపూట ఉంటుంది. రాత్రిపూట వెతికి ఎక్కడ రాజకుమారులు రాకుమార్తెలు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకుపోయేవాడు. అందుకని తమ ఉనికి తెలియకుండా ఉండడానికి దీపాలు వెలిగించుకోకుండా చీకట్లో మగ్గిపోయారు అందరూ అని ఒక మాట చెప్తారు. అంచేత దీపాలు వెలిగించుకున్నారు. లేదు, స్వాగతం పలకడానికి దీపాలు వెలిగించుకున్నారు. ఇప్పుడు కూడా అంతే కదండి, ఎన్నెన్ని వెలిగిస్తాం. ఏదన్నా ఉంటే గబగబా ఇళ్ళంతా దీపాల తోరణాలు కట్టం మనం. అలా వెలిగించుకున్నారు. అంతేకాదండి, వీడు నరకుడు అంటే ఆ నరకం చూపించాడు భూలోకంలో. అందుకని ఆ దీపాలు అమ్మ సంహరించేశారు. అమ్మ సంహరించాలి, ఆయనే సంహరించాడు. ఈవిడ కాసేపు యుద్ధం చేసి ఆపింది అంతే. సత్యభామ పక్కన ఉంది, కృష్ణుడే సంహరించాడు. కృష్ణుడు సొమ్మసిల్లినప్పుడు నరకాసురుడితో యుద్ధం చేసింది సత్యభామ. వేణింజొల్లెము వెట్టి సంఘటి నీవీ బంధయ్యై పాణింపై అది చక్కనొత్తి బయలుదేరుతుంది ఆవిడ. జుట్టు కాస్త జడ వేసుకుందిట. విడబోసుకునే వాళ్ళు కాదుగా ఆ రోజుల్లో. ఆ జడ కాస్త ఎక్కడ అడ్డం వస్తుందో అని ముడి పెట్టేసిందిట. ముడి పెట్టేసి ఈ పమిటేలా తీసి ముందరి నుంచి ఇట్లా కట్టుకొని పనిచేయడానికి ముందర పమిట దోపుకుంటారు కదా. పాణింపయ్యద చక్కనొత్తి సంఘటిత నీవీ బంధయ్యై, ఎక్కడన్నా ఏదన్నా వస్త్రాలు కొంచెం లూజ్ అయ్యి అటు ఇటు తిరిగితే చాలా గట్టిగా బిగించుకుని ఆవిడ చక్కగా యుద్ధం చేసింది అని చెప్తారు. ఎంత బాగా ప్రిపేర్ అయిందో కూడా వర్ణిస్తాడు పోతనామాచ్యులు. సో ఆ విధంగా ఈ గాథని కూడా మనం చెప్పుకుంటాం దీవాళి రోజు జరిగినది. అయ్యో తప్పనిసరిగా. పైగా ఒక యుగంలో నరకాసురుడు భూదేవి కుమారుడు అంటే అప్పుడు జన్మించలా. కృతయుగంలో వరాహ అవతారంలో విష్ణుమూర్తి వచ్చినప్పుడు భూదేవిని ఆయన ఉద్ధరించినప్పుడు విష్ణుమూర్తిని అడిగింది, నాకు ఒక కుమారుడిని ప్రసాదించమని. కానీ ఆ సమయం సరైంది కాకపోబట్టి అప్పుడు గర్భంలో పడినటువంటి వాడు రాక్షసాంశ కలిగి ఉంటాడు అని చెప్పడం జరిగింది. దేవతలు ఆ గర్భంలో నుండి శిశువు బయటికి రాకుండా కట్టడి చేశారు, లోకకంటకుడు అవుతాడని. ఇంతకాలం నేను ఈ గర్భాన్ని మోస్తాను అని చెప్పి భూదేవి మొరబెట్టుకుంటే ద్వాపరం చివర, అంటే కృతయుగంలో గర్భవతి అయింది ద్వాపరం చివరిలో విష్ణువు దేవతలకు అభయం ఇచ్చి నేను కట్టడి చేస్తాను మీకెందుకు అని చెప్పి ప్రసవం జరిగిన తర్వాత జనకుడి దగ్గర పెంపకానికి ఇచ్చాడు. జనకుడు అంటే మిథిలా నగరాన్ని పరిపాలించే రాజులందరికీ కూడా జనకులు అనేటటువంటి బిరుదం ఉంది. అవును. అక్కడ ఇచ్చి వాడు పెద్ద అయిన తర్వాత, యవ్వనం వచ్చిన తర్వాత, పెరిగి పెద్ద అయ్యాక మళ్ళీ భూదేవి చిన్నబుచ్చుకోకూడదు కదా, తన కుమారుడికి ఏం తక్కువైందని కామరూప దేశానికి రాజుగా చేసి నువ్వు బుద్ధిగా ఉండు, బుద్ధిగా ఉన్నంతకాలం నా రక్షణ నీకుంటుంది, లేకపోయినట్టయితే నేను నా చేతుల్లో ఏం లేదు అని చెప్పి కామరూపాన్ని పరిపాలించుకోమని ఇచ్చాడు. తల్లిగా తాను ఏం చెప్పాలో అది చెప్పారు. ఆ తండ్రిగా చెప్పాల్సింది చెప్పాడు. ఇంత దుర్మార్గుడికి కూడా చెప్పాల్సింది, రక్షించాల్సింది ఉంది, అవసరమైతే శిక్షించాల్సింది కూడా ఉంది. కనుక ఆ మాట చెప్పాడు. కామరూపం అంటే అస్సాం, అక్కడ కామాఖ్యాదేవి చెప్పారమ్మా. విష్ణువు చెప్పాడు, భూదేవి చెప్పారు కాదు, విష్ణువే చెప్పాడు. వాడు దండించబడుతుంటే మాత్రం నా కళ్ళెదురుగా జరగాలని కోరుకుందని ఒక ప్రాణంలో చెప్పబడింది. వాడు కోరుకుంటాడు నా తల్లిదురుగానే అవ్వాలని. అయ్యింది, వెడతారు, కామరూపాన్ని పరిపాలించుకుంటూ ఉంటాడు. బుద్ధిగానే ఉన్నాడు చాలా కాలం. తర్వాత రాక్షస ప్రవృత్తి, ఇతరుల యొక్క ప్రేరణ వల్ల తను కలకాలం జీవించి ఉండాలి అనేటటువంటి కోరికతో తాంత్రికంగా చేయాలనుకుంటే అనేక మంది రాజకుమార్తెలు కన్యలయ్యి ఉండాలి, పైగా వాళ్ళందరినీ ఒక్కసారిగా బలివ్వాలి అంటే వీడు సేకరించుకొచ్చి దాచిపెడుతూ ఉన్నాడు. సంగతి తెలిసినటువంటి దేవతలు కృష్ణున్నప్పటికి ద్వాపరం వచ్చేసింది, ద్వాపరం చివరకు వచ్చేసారు. అంటే ఇంతకాలం పరిపాలన చేశాడు. అయ్యాక దేవతలందరూ కృష్ణుడిని అడిగితే ఆయన యుద్ధానికని బయలుదేరుతూ ఉంటే, ఆయన యుద్ధానికి బయలుదేరగానే దేవకార్యం కదా, గరుత్మంతుడు వచ్చాడు.
గరుత్మంతుడిని అధిరోహించి బయలుదేరుతూ ఉంటే సత్యభామాదేవి నేను కూడా వస్తానంది. ఎందుకు, నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేనంది. అదేమనుకున్నావు, ఉద్యానవనంలో విహారమా ఏమన్నానా, అది యుద్ధభూమి, నువ్వు అక్కడికి వచ్చినట్టయితే ఎలా తట్టుకుంటావంటే, అని యుద్ధం చూసి అందరికీ చెప్తాను, మామూలుగా అయితే అక్కడ అంతమందిని చంపాట, ఇంత పరాక్రమం చూపించాడు అని చెప్పుకోవాలి, ఇది నేను చూసి చెప్తాను అంటే సరేనన్నాడు. అసలు ప్రణాళిక వేరే ఉంది, కానీ పైకి మాత్రం ఆవిడ మాట విన్నట్టుగా నడిచి తీసుకెళ్ళాడు. వెళ్ళాడు, అక్కడ మురాసురుడిని కాపలా కాస్తున్నట్టు మురాసురుడు వాడి సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, అతన్ని సంహరించాడు. ఆ పైన నరకుడు వచ్చాడు యుద్ధానికి. నరకుడు యుద్ధం చేస్తూ ఉంటే ఒక బాణం వచ్చి ఆయనకి ఇలా నుదుట తగిలింది. అప్పుడు కాస్త సొమ్మసిల్లినట్టయి, ఎప్పుడు యుద్ధం చేస్తాను ఉత్సాహపడుతూ ఉంటావు కదా, లెమ్మా లే, నువ్వు కైకొమ్మ ఈ విల్లు తీసుకో అని చెప్పి యుద్ధం చేయమంటే ఆవిడ చక్క యుద్ధానికి సిద్ధపడిపోయింది. వేణింజొల్లెము పెట్టి సంఘటిత నీవి బందయ్యి పాణింపయ్యద చక్కనొత్తి అని చెప్తూ ఆవిడ చక్కగా జుట్టంతా ముడేసుకుందట, అంటే జడని ముడేసుకుంది, ఆ పౌట కొంగుని బొడ్లో దోపుకుంది. ఏదైనా పని చేస్తే అదే కదా అడ్డం రాకుండా ఉండడానికి, అలా చేసుకుంది. అక్కడ కూడా కట్టిన కట్టు, చీర కట్టు ఎక్కడా జారిపోకుండా గట్టిగా ముడివేసుకుంది. ఎడం చేత్తో విల్లు పట్టుకుంది, కుడి చేత్తో ఇలా బాణాలు తీసింది. ఎలా ఉందిట అంటే ఆవిడ చుట్టూతా ఈ విల్లు చంద్రుడు చుట్టూతా పరివేషంలాగా ఉందిట. ఆవిడ ముఖమేమో చంద్రబింబంలాగా, దాని చుట్టూతా గుడి కడుతుంది కదా చంద్రుడి చుట్టూతా, అట్లా ఉందిట. అలా వాడి మీద బాణాలు వేస్తోంది. వాడి మీదేమో కరకు బాణాలు వేస్తోంది, ఇటేమో కృష్ణుడి మీద మన్మథ బాణాలు ఇస్తోంది. అలా వాడిని కఠినంగా చూస్తోంది, ఈయన ప్రేమగా చూస్తోంది. అంటే ఇలా చేయగలిగిన ఒక స్త్రీలకే సాధ్యం అనుకుంటా. అంతేనమ్మా. అట్లా చూస్తుంది. ఈ లోపల ఆయన సొమ్మసిల్లినటువంటి కృష్ణుడు లేస్తాడు, లేచి తానే యుద్ధం చేసి నరకాసురుణ్ణి సంహరించడం జరుగుతుందన్నమాట. అప్పుడు వాళ్ళందరూ వచ్చి రాజకుమార్తెల్ని రాజకుమారుల్ని విడిపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి ధనరాశులన్నీ కూడా ఓడల్లో ఎక్కించి రాజకుమారులకి రాజకుమార్తెలకి ఇచ్చి పంపిస్తే, రాజకుమార్తెలు మేము వెళ్ళము మా రాజ్యాలకి అని అందరికీ కూడా ఒక్కసారిగా కృష్ణుడిని చూస్తే మన్మథ భావం కలిగిందట. 16,100 మంది ఉన్నారు వీళ్ళు. అప్పుడు వీళ్ళందరినీ, అక్కడ అస్సాం ఎక్కడుందో తెలుసు కదా మీకు, ఇదంతా తిరిగి భారతదేశానికి ఇట్లా తిరిగి ఇటు నుంచి తిరిగి ఇటు వస్తే గానీ ఇటు ద్వారక రాదు. ఓడలు ఎక్కించి పంపించాడు ఇంతమందిని ద్వారకకి. వీళ్ళందరూ వెడితే దేవకీదేవి యొక్క అంతఃపురంలో ఉన్నారు వీళ్ళింతమంది. అందరినీ ఆవిడ ఆదరించింది. ఆవిడ సమ్మతితో తర్వాత ఎప్పుడో వివాహం చేసుకుని అందరినీ ఒకే ముహూర్తంలో. అంచేత కృష్ణుడికి భార్యలు 16,000 మంది గోపికలు కాదమ్మా, 16,108 మంది భార్యలు, అందరూ రాజకుమార్తెలు వాళ్లే. గోపికలు వేరు, ఈ రాజకుమార్తెలు వేరు. మళ్ళీ తను గరుత్మంతుడిని ఎక్కి ద్వారకా నగరానికి ఇటు నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నరకాసురుడు సంహరించబడ్డాడో అందరూ సంతోషంగా దీపాలు వెలిగించుకున్నారు. ఎందుకు అంటే అతడు ఎక్కడ తమ పిల్లల్ని పట్టుకెళ్ళిపోతారో అని దీపాలు వెలిగించుకునేవాళ్ళు కాదు. ఎందుకని, రాత్రిపూట రాక్షసులకి శక్తి ఎక్కువ. అందుకని రాత్రిపూట వచ్చి అక్కడ పట్టుకెడతాడని దీపాలు వెలిగించుకోకుండా ఉన్నారట. చీకట్లోనే ఉండేవారు. వాడు చచ్చిపోయాడు కదా అని ఆనందంగా దీపాలు వెలిగించుకున్నారు అని చెప్తారు. ఇది ఒకటైతే, నరకుణ్ణి చంపిన రోజుని మాత్రమే కాదండి, ఇది నరకం చూపించాడండి అందరికి, ప్రజలకి. దీపాలు వెలిగించుకోకుండా చీకట్లో ఉన్నారంటే అది నరకం కాదా? అంతకన్నానా. అందుకని ఆనందంగా దీపావళి నాడు, నరకుడు వాడు చతుర్దశి నాడు చనిపోతే దీపావళి నాడు చక్కగా దీపాలు వెలిగించుకుని ఆనందంగా సంతోషంగా గడుపుకున్నారు. చాలా సంతోషం అమ్మా. అంటే దీపావళి పండుగతో పాటు పురాతన గాథలను కూడా తెలుసుకునే, మరి ఒక గాథలు ఏంది, మనకు పండగ రాదు, వస్తుంది. ప్రతి పండగ వెనకాల ఒక గాథ, కానీ దీపావళి వెనకాల బోలెడు గాథలు ఉన్నాయని చెప్తారు. దేవతలకు సంబంధించింది ఉంది, ఇక్కడ భూలోకానికి సంబంధించింది ఉంది, సిక్కులకు సంబంధించింది ఉంది, ఇట్లా అన్ని మత సంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఒకనొక అద్భుతమైనటువంటి సంతోషకరమైన విషయం దీపావళి పండుగ, మనం చేసుకునే దీపావళి పండుగ రోజున ఉంది. చాలా సంతోషం అమ్మా. మరొక్కసారి మీకు దీపావళి శుభాకాంక్షలు. అందరికీనమ్మా, అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి చీకట్లు పోయి అన్ని రకాలైన వెలుగులు కలగాలని ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ స్వస్తి.